నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఆంధ్రాలో ముస్లిం పెళ్ళిళ్ళలో కంపల్సరీగా ఈ కట్టా పెడతారండి. కట్టా అంటే ఏం లేదు, గోంగూర చట్నీ. మనం తెలుగులో గోంగూర చట్నీ అంటాము. పలావ్ రైస్ లోకి, బగారా రైస్ లోకి, బిర్యానీలోకి ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది. దీన్ని చేసుకోవడం కూడా చాలా తేలిక. ఈ గోంగూర చట్నీ కొంచెం వేసుకున్న అన్నం అంతా కలుస్తుంది. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో సండే స్పెషల్ గా గోంగూర కట్ట ఇంకా ప్లెయిన్ పలావ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాము. ముందుగా మనం కట్ట ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 2 పెద్ద సైజు ఉన్న గోంగూర కట్టలను తీసుకొని వాటిని ఒలిచి ఇలా శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గోంగూరని ఉడికించడం కోసం ఒక గిన్నెలోకి గోంగూర అంతా వేసుకోవాలి. మీరు ఇంకా ఫాస్ట్ గా చేయాలనుకుంటే ఈ గోంగూరని కుక్కర్ లో కూడా ఉడికించవచ్చు. ఇలా గోంగూర అంతా వేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చిని ఇందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజున ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. దీంతో పాటు ఒక 2 టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర, ఒక పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇందులోనే మనం నూనె కూడా వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నేను నూనె వేస్తున్నాను. నూనె కూడా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్తో నీళ్లు పోసుకోండి. ఈ గోంగూర ఉడికించడం కోసం ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఒక 5 నిమిషాల తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కింద నుంచి పైకి కలుపుకోండి. కలిపేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ టమాటాలు, గోంగూర, పచ్చిమిర్చి అన్ని బాగా ఉడికేలాగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికించండి. గోంగూర అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గోంగూరని ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనం గోంగూర ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. గోంగూరలోని నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోకూడదండి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని గోంగూరని పక్కకు దించేసుకుందాము. గోంగూరని పక్కకు దించేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఒక మ్యాషర్తో కానీ లేదంటే పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకోవాలి. గోంగూర వేడిగా ఉన్నప్పుడే మనం మెదిపామంటే టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా అన్ని బాగా కలిసి మెదుగుతాయండి. గోంగూర వేడిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా మెదపండి, లేకపోతే మీద పడి చేతులు కాలే ప్రమాదం ఉంటుంది. ఇలా గోంగూర అంతా కూడా మెదుపుకున్న తర్వాత ఒకసారి మీరు దీంట్లో ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు ఉప్పు కారం తగ్గింది అనిపిస్తే కనుక మీ రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకోండి. మనం ఇందులో కారం కోసం పచ్చిమిర్చిలు వాడాం కదండి. పచ్చిమిర్చిలు కారంగా లేకపోతే కనుక మీరు ఈ టైంలో కొంచెం కారాన్ని కలుపుకోవచ్చు. పచ్చి కారం వేసినా కూడా ఏం పర్వాలేదండి, దీంట్లో కలిసిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మన గోంగూర కట్ట రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం పలావ్ చేసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2.5 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకుందాము. మీరు కావాలంటే నూనెతో కూడా చేసుకోవచ్చు. అలాగే కొంచెం నెయ్యి వేడవగానే హోల్ గరం మసాలాను వేస్తున్నాను. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, పెద్ద ఇలాయచి, చిన్న ఇలాయచీలు, బిర్యానీ ఆకులు, ఒక అనాస పువ్వు, ఒక 2 మరాఠీ మొగ్గలు, ఒక చిన్న జాపత్రి వేసి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిపోగానే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను కూడా ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకుందాము. నేను ఇందులో ఎక్కువ మసాలాలు వేయడం లేదండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు తినడం కోసం ఎక్కువ ఘాటుగా కాకుండా లైట్ గా బగారా వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి రాగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాంట్లోని పచ్చివాసన అంతా పోయేదాకా వేపుకోవాలి. ఒక 2-3 నిమిషాలకి ఇందులో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 మీడియం సైజు ఉన్న టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము. ఉప్పుతో పాటు హ్యాండ్ఫుల్ గా పుదీనా అలాగే కొత్తిమీరను కూడా ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని బాగా వేపుకోవాలి. టమాటా, పుదీనా, కొత్తిమీర ఇదంతా ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టేసి టమాటాలని మెత్తబడేదాకా మగ్గించుకోవాలి. చూడండి, టమాటాలు మెత్తబడడానికి నాకు ఒక 5 నుంచి 6 నిమిషాల టైం పట్టింది. ఒక 6 నిమిషాలకి టమాటాలన్నీ చక్కగా మెత్తబడ్డాయి. నేను తీసుకున్న టమాటాలు చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి, అందుకే తొందరగా మగ్గిపోయాయి అన్నమాట.
టమాటాలన్నీ ఇలా మెత్తబడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఎసర్ని పోసుకుందాము. నేను 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. దానికి కొలతగా 3 గ్లాసుల నీళ్ళని పోసుకుంటున్నాను. ఇలా నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాము. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని చీలికలుగా చేసి వేసుకోండి. స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని మూత పెట్టకుండా ఎసర్ని బాగా మరగనివ్వండి. ఇలా మరుగుతున్న ఎసర్లోకి అరగంట పాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి. ఇవి కొలతలు వచ్చేసి 1/2 కేజీ ఉంటాయండి. ఇలా బియ్యం అన్ని వేసుకున్న తర్వాత నిదానంగా ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టకుండా అన్నాన్ని ఉడకనివ్వాలి. మనం మూత పెట్టేసామంటే గనక అది పొంగిపోయి దాంట్లోని ఆయిల్స్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయి పలావ్ రుచిగా ఉండదన్నమాట. మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ అన్నంలోని ఎసరంతా దగ్గర పడేలాగా బాగా ఉడకనివ్వాలి. మీరు ఈ పలావ్ ని కావాలంటే మీ ఇంట్లో వాడుకునే సోనా మసూరి రైస్ లేదంటే చిట్టి ముత్యాల రైస్ తో కూడా చేసుకోవచ్చు. ఏ బియ్యంతో చేసినా కూడా ఈ పలావ్ చాలా రుచిగా ఉంటుంది. ఇలా నీళ్ళన్నీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ ని వేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. దీంతో పలావ్ కి మంచి కలర్ వస్తుందని నేను వేస్తున్నాను. దీంతో పాటు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ ని కూడా దీనిపైన పెట్టి పైనుంచి కొత్తిమీర అలాగే పుదీనాను కూడా వేసుకొని మూత పెట్టేసి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పలావ్ ని మగ్గించుకోవాలి. దీనిపైన కొంచెం బరువు పెట్టామంటే ఒక 6 నుంచి 8 నిమిషాల్లో పలావ్ మంచిగా మగ్గిపోతుంది. చూడండి, ఒక 8 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. పలావ్ అయితే నాకు చక్కగా మగ్గిపోయిందండి. కింద నుంచి ఇలా నిదానంగా ఒకసారి తీసి చూసామంటే మనకి తెలిసిపోతుంది మన పలావ్ రెడీ అయిపోయిందనమాట. మీకేమన్నా కింద ఇంకా కొంచెం తడిగా ఉందనిపిస్తే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే సెట్ అయిపోతుంది. ఒక్క 10 నిమిషాల తర్వాత చూడండి, పలావ్ చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. సండే స్పెషల్ గా ఎప్పుడు చికెన్లు మటన్లే కాకుండా ఇలా ప్లెయిన్ పలావ్ ఇంకా కట్టా చేసుకొని దాంట్లోకి రాయితా పెట్టుకొని తిన్నామంటే ఆహా, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఈ మూడిటి కాంబినేషన్ అయితే అసలు అద్దరిపోతుంది అనమాట. మనం ఈ కట్ట కొంచెం వేసుకున్నా కూడా మనకి పలావ్ అంతా కూడా కలిసిపోతుంది. ఈ గోంగూర చట్నీ మీకు మరుసటి రోజు కూడా ఇంకా మిగిలిపోయింది అనుకోండి, దాంట్లో తాలింపు పెట్టుకున్నారంటే ఒక 2-3 రోజులు ఇంకా కూడా చక్కగా తినేసేయచ్చు. అలా కాకుండా చికెన్ తెచ్చుకొని దాంట్లోకి ఈ గోంగూర కట్ట వేసుకొని కూడా వండుకోవచ్చు. ఈ గోంగూర కట్ట వేడి వేడి అన్నంతో గానీ లేదంటే వేడి వేడి పూరీలతో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ గోంగూర చట్నీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే వారం రోజుల దాకా కూడా మనం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంతేనండి సండే స్పెషల్ లంచ్ రెసిపీ. నేను చేసి చూపించిన ఈ రెసిపీస్ ని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.